పరిశ్రమలు వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగాలొచ్చి బంగారు భవిష్యత్తు వస్తుందని ఆలోచించటమే ఆ రైతుకు శాపంగా మారినట్లు ఉంది. అధికారులు కోరిన వెంటనే భూమిచ్చినా వారు మాత్రం పరిహారం ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టారు. పరిహారం కోసం పోరాడి అలసిపోయిన రైతు వినోద్ న్యాయం జరగకపోవడంతో బలవన్ మరణానికి పాల్పడ్డాడు. పరిశ్రమల పేరుతో భూములు సేకరించడం, పరిహారం విషయంలో కక్ష సాధింపులకు పాల్పడటం వైసీపీ తీరుకు నిదర్శనం. ఇది కేవలం వినోద్కు మాత్రమే పరిమితం కాలేదు. నెల్లూరు జిల్లాలోని కోవూరు, రావూరు గ్రామాల్లో చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలో రామాయపట్నం వద్ద పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణ చేపట్టారు. భూములిచ్చేందుకు అనేక మంది రైతులు వెనకాడినా చేవూరుకు చెందిన నక్కల వినోద్ కుమార్ మాత్రం ముందడుగు వేశారు. గ్రామాలు అభివృద్ధి చేసుకుందామంటూ తనకున్న 5 ఎకరాల 47 సెంట్ల భూమిని ఇచ్చారు. హడావుడిగా భూములు సేకరించిన అధికారులు పరిహారంలో మాత్రం వెన్నుపోటు పొడిచారు. 90 లక్షల పరిహారాన్ని ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టారు. పరిహారం కోసం కళ్లు కాయలు కాసేలా చూసి విసిగిపోయిన వినోద్ బ్రతుకుదెరువు కోసం కావలికి వెళ్లి చిరు దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ విధానాలు నచ్చక కొన్ని నెలల క్రితం వినోద్ చంద్రబాబు సమక్షంలో కనిగిరి సభలో టీడీపీలో చేరారు. దీంతో కక్ష పెంచుకున్న స్థానిక వైసీపీ నాయకులు పరిహారం ఇవ్వకుండా ఆటంకాలు సృష్టించారు. ఆఖరికి అధికారులు కూడా సహకరించలేదు. రాజకీయ కక్షల కారణంగా పరిహారం చెక్కులు రాకపోవడంతో మరో మార్గం లేక ఉరేసుకుని వినోద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. భూపరిహారం రాకుండా మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, స్థానిక నాయకుడు అడ్డుకున్నారంటూ వినోద్ సూసైడ్ నోట్ రాశారు. తన మృతికి ముఖ్యంగా డిప్యూటీ కలెక్టర్ పద్మావతి కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియోలో వివరిస్తూ బలవన్ మరణానికి పాల్పడటం అందరినీ కలచివేసింది. వినోద్ ఆత్మహత్యతో భార్య, 2 పిల్లల భవిష్యత్ అంధకారంగా మారింది. పరిశ్రమలకు భూములిచ్చిన అనేక మంది రైతులది ఇదే దుస్థితి. చేవూరు, రావూరులో మొత్తం 4,827 ఎకరాలకు 990 కోట్లు పరిహారం చెల్లించాలని అంచనా వేశారు. కానీ పరిహారం ఇచ్చింది 166.81 కోట్లు మాత్రమే. మిగిలిన పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. పరిహారంలోనూ పార్టీలు చూస్తూ అన్యాయం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోర్టు ఫస్ట్లో పోర్టు వచ్చితే ఏదో మేము బాగుపడతాం, మాకు ఉద్యోగాలు వస్తాయి, అది ఏదైనా ఆశపడినారే కానీ ఇప్పుడు తీరా చూస్తే ఊళ్ళో ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయింది. భూములన్నీ పోయినాక రైతులు ఎవరు ఊళ్ళో ఉంటారు, వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. భూములు ఉండే రైతులకి డబ్బులు ఇవ్వటానికి, వాళ్ళ భూములు వాళ్ళ కొట్టడానికి అనేక కారణాలతోటి కొట్టకుండా ఆపేస్తున్నారు. అసైన్మెంట్ భూములని, సుక్కల భూములని, ఏదో తేడాలు ఉన్నాయని, సర్వే నెంబర్ తప్పుపడిందని రకరకాల ఇబ్బందులతోటి రైతులు తిరిగి 3 సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నారు. ప్రతి విధంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ జరుగుతున్న నిజంగా ఈ అన్యాయాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. దాంట్లో కూడా నేను కూడా ఒక బాధ్యుడిని. అసలు ముందు తీసుకున్న నిర్ణయం నేనేనిది, కానీ వినోద్ కుమార్ తొందరపడ్డాడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఫస్ట్ రోడ్డుకి భూములు ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ రేట్ ఇస్తాము, తర్వాత భూములకి ₹1 కోటి, 80 లక్షలు, 90 లక్షలు వస్తాయని చెప్పి ఆశ చూపించారు. ప్రతి రైతు సంతోషపడ్డారు. సరే అని చెప్పి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత కూడా మా పర్మిషన్ లేకుండా కలెక్టర్ గారు వచ్చి, డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి, మీరు ఇచ్చిన ఈగిపోయిన మీ భూములు మేము లాక్కుంటాము, ఇవన్నీ అసైన్మెంట్ ల్యాండ్లు, గత 100 ఏళ్లుగా మా తాతలు ముత్తాతలు కానీ చేసుకుంటున్న భూములు అవి. అలాంటి వాటిని పెండింగ్లో పెట్టి 20 సెంట్లు 30 సెంట్లు రైతుల్ని ఇట్లా చాలా ఇబ్బందికి గురి చేయటం వినోద్ చాలా దీనికి బాధపడ్డాడు. ఆయనకు ఒక్కడికే కాదు, ఇది ప్రతి రైతుకి కూడా జరిగినట్టు ఒక బాధాకరమైన విషయం. రైతులెవరూ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ధైర్యం చెప్పారు. ఆ సోదరుడు కుటుంబానికి తప్పనిసరిగా మా ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేసి ఏవైతే రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకొచ్చే విధంగా, ఇప్పుడు పొలం డబ్బులు కూడా 2 ఎకరాల 23 సెంట్లకి అమౌంట్ రావాలి. తప్పనిసరిగా ఇమీడియట్గా ఎంత తొందరగా అయితే అంత తొందరగా అమౌంట్ వచ్చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసేదానికి మేము కృషి చేస్తాం. ఇటువంటి రైతు సోదరులకు కూడా ఏదైనా ఉంటే మనం ఫైట్ చేసి మనకు రావాల్సిన హక్కులు సాధించుకోవాలి, కానీ ఇటువంటి చేస్తే మన ఫ్యామిలీ సఫర్ అవుద్దు, కానీ ఇటువంటి చేయవద్దని చెప్పి రైతు సోదరులకు కూడా తెలియజేస్తాం.